నమస్కారం. ఈసారి యూపీఎస్సీ సిఎస్సి 2024 రిజల్ట్స్ ఈరోజే విడుదలయ్యాయి. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుంచి 27కి పైగా ర్యాంకులు మన ఇన్స్టిట్యూట్ నుంచి సాధించారు మన స్టూడెంట్స్. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మన స్టూడెంట్స్ దే హ్యావ్ మేడ్ ఇట్ టు ద సివిల్ సర్వీసెస్. దీంట్లో రావుల జయసింహారెడ్డి ఆల్ ఇండియా ర్యాంక్ 46, తను ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు సర్వీస్. ఇంకా హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్. సాయి చైతన్య జాదవ్ ఏఐఆర్ 68 తనకి. అండ్ చక్కా స్నేహిత్ ఆల్ ఇండియా ర్యాంక్ 94. నెలతూరు శ్రీకాంత్ రెడ్డి 151. శ్రీకాంత్ యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నారు. హీ వాజ్ ఎల్లుండి తనకి హీ హ్యాస్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ, కానీ ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది ఇంకా. సో నౌ హీస్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్. వీఆర్ వెరీ హ్యాపీ. తను చాలా ఇయర్స్ నుంచి హీఈస్ ట్రయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో తనకి ఐఏఎస్ వస్తుంది. అండ్ వీ హ్యావ్ కొలిపాక శ్రీకృష్ణ సాయి, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 190 వచ్చింది. తను 10th ర్యాంక్ వచ్చింది యాక్చువల్లీ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో. సో నౌ హీ హ్యాస్ 190 అండ్ హీఈస్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. కంగ్రాచులేషన్స్ టు హిమ్. అండ్ బొల్లం ఉమా మహేశ్వర్ రెడ్డి 221. తనకి he was also associated with our institute for quite a long time and we are very happy for him. Charan Teja 231. IFS వస్తుంది, Indian Foreign Service, which is a very rare service. చాలా తక్కువ మందికి వస్తుంది. సో తన ఫస్ట్ ప్రయారిటీ కూడా ఫారెస్ట్ సర్వీస్ ఉన్నింది తన డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో. అండ్ పూల ధనుష్, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 232 వచ్చింది. దెన్ పోతరాజు హరిప్రసాద్ ఆల్ ఇండియా ర్యాంక్ 255. తనది మ్యాథ్స్ ఆప్షనల్. సో హీఈస్ ఆల్సో వర్కింగ్ నౌ అండ్ తనకి ఇప్పుడు వరంగల్లో ఉన్నారు, బట్ హీల్ కమ్ అండ్ సూన్ మీట్ us. ప్రీతి, షీఈస్ ఆల్ ఇండియా ర్యాంక్ 263. తిను యాక్చువల్లీ షీఈస్ ఫ్రమ్ కర్ణాటక. వెరీ అంటే మన హైదరాబాద్ ఎలా అంటే ఇట్స్ ఆల్సో హబ్ ఫర్ కర్ణాటక. మన ఇన్స్టిట్యూట్కి కర్ణాటక నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు to prepare for civil services. And we have Pankaj Patli, who is all India 329 rank. మన దగ్గర మెయిన్స్ కోచింగ్ కూడా తీసుకున్నారు. హీఈస్ ఫ్రమ్ అనదర్ స్టేట్, కానీ మన కోచింగ్లో మనం ఇస్తున్న మెయిన్స్ కానీ ప్రిలిమ్స్కి కానీ మనం ఇస్తున్న స్పెషలైజ్డ్ కోచింగ్ ఆల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దే ఆర్ జాయినింగ్ ఆన్లైన్ టు గెట్ ట్రైన్డ్. ఫస్ట్ జనరేషన్ అయిపోయి నెక్స్ట్ జనరేషన్ సివిల్ సర్వెంట్స్ పిల్లల్ని కూడా మా ఇన్స్టిట్యూట్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈసారి మనకు 27+ ర్యాంక్స్ ఇంకా వీఆర్ లుకింగ్ ప్లస్ కౌంటింగ్. ఏవైతే మేము ఇచ్చిన రిజల్ట్లో యూ కెన్ సీ ర్యాంక్ విత్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, దర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ విచ్ కోర్స్ దే హ్యావ్ టేకెన్ అట్ ద ఇన్స్టిట్యూట్. సిసిపిఐ గైడ్ లైన్స్ ప్రకారం రిలీజ్ చేశాము. ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఒక గోల్ గా పెట్టుకున్న ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ కి మేము చెప్పేది ఒకటి ఏంటంటే, సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఎగ్జామ్ దట్ రియలీ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ గైడెన్స్. సో ఇన్స్టిట్యూట్ లో మాకున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఈచ్ సబ్జెక్ట్ మేము చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పిక్ చేసుకుంటాము. మెంటర్స్ గా ఉన్న వాళ్ళు తప్పకుండా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళనే వి పిక్ యాజ్ మెంటర్స్. సో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే, ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ కి ఎలా మారుతుందో ఎగ్జామ్, ఆ విధంగా మన ప్రిపరేషన్ ఎలా మర్చుకోవాలో కూడా ఇన్స్టిట్యూట్ లో మేము గైడ్ చేస్తాము. ప్రిలిమ్ కమ్ మెయిన్ కోర్స్లోనే వి ప్రొవైడ్ వాల్యూ ఎడిషన్ ప్రోగ్రామ్స్, అంటే రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము స్టూడెంట్స్ కి. మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ అటెంప్ట్ లోనే సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ లో మీరు స్టూడెంట్ అయితే మీకు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకునే మీకు వచ్చేంత వరకు సాధించే వరకు మేము మీకు తోడుగా ఉంటాము. ఇన్స్టిట్యూట్ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల ప్రకారమే మేము స్టూడెంట్స్ ని గైడ్ చేస్తూ ఉంటాము. ఆర్సీ రెడ్డి గారు ఒక స్టూడెంట్ సెంట్రిక్ వాల్యూస్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ ని ఒక పిల్లర్ గా మనకు సౌత్ ఇండియాలోనే అతి పెద్దది అండ్ ఒక పిల్లర్ ఇది ఇన్స్టిట్యూట్. సో ఈ విధంగానే we will continue to guide the students. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా
సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి, అసలు ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి డిగ్రీలో చదువుకునేటప్పుడు కూడా అనే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మాకు ఎప్పుడో ఇన్స్టిట్యూట్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ అంటే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు. మాకు హాల్ టికెట్ నెంబర్స్ ఉండవు కదా, వాళ్ళు కూడా వస్తారు. ప్రీతి 263 ర్యాంక్ సివిల్ సర్వీసెస్ 2024లో. Preeti is from Karnataka. This is her third attempt. Anthropology optional, so she made it to the civil services list. We are very happy. Preeti is expecting either IAS or IPS service. Very happy for her. She comes from a very humble background. Parents are into farming and చాలా సంతోషంగా ఉంది. మనకు వేరే రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి హైదరాబాద్ కి ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు, ఎస్పెషల్లీ కర్ణాటక నుంచి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ప్రీతి. సో హౌ యూ ఫీలింగ్ ప్రీతి? ఇప్పుడు మ్యామ్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ లైక్ బ్లాంక్ ఉన్నది. ఇప్పుడు ప్రిలిమ్స్ రాయాలి అనే టెన్షన్ లేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ రిలీవ్డ్. దట్స్ నైస్. బట్ ఐఎమ్ హ్యాపీ. దట్స్ నైస్. నెక్స్ట్ ఎమోషన్. Yes, it's a long wait, and I still remember my conversation where you were telling me how long you have been preparing and you had no clue about certain things. Yes. This was your first interview also, and there were so many uncertainties, but now everything is settled, and I'm pretty sure you will be such a great inspiration. రోజు మనము ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉన్నాము. హాయ్ మేడం. సో రీసెంట్గా 2024 రిజల్ట్స్ వచ్చాయి కదా, సో ఎలా ఉన్నాయి రిజల్ట్స్, ఎన్ని ర్యాంక్స్ మనకు వచ్చాయి ఒకసారి చెప్తారా? సో 2024 రిజల్ట్స్లో ఇన్స్టిట్యూట్ నుంచి 27+ ర్యాంక్స్ ఉన్నాయండి. ఇంకా వీఆర్ లుకింగ్, జస్ట్ అ ఫ్యూ అవర్స్ అయింది రిజల్ట్స్ వచ్చి. సో వీ హ్యావ్ 27+ ర్యాంక్స్ ఉన్నాయండి మా ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ ఉన్న వేరే ఇన్స్టిట్యూషన్స్తో కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ డిఫరెంట్? ఆర్సీ రెడ్డిలో ఏం డిఫరెంట్ స్టూడెంట్స్కి దొరుకుతుంది? ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ మా ఇన్స్టిట్యూట్కి ఉన్న ఎక్స్పీరియన్స్లో 1000+ ర్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చారండి. సో దే ఆర్ ఆల్ ఓవర్ ఇండియా. సో మా అలుమ్నాయే చాలా పెద్దది, అండ్ మా దగ్గర నుంచి వచ్చే గైడెన్స్ ఈజ్ వెరీ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలో డిఫరెంట్గా ఆ సేమ్ కంటెంట్ అయినా కూడా దాన్ని డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, దాన్ని డిఫరెంట్గా ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో ఆ విధంగా మేము ప్రతి దశకి స్టూడెంట్స్కి స్పెషల్గా రివిజన్ ప్రోగ్రామ్స్ కానీ వీ ప్రొవైడ్ దెమ్ ఏవైతే మెంటర్షిప్ ఉందో అది సపరేట్గా యూజువల్గా వేరే ఇన్స్టిట్యూట్స్లో సపరేట్గా పే చేయాలి స్టూడెంట్స్ వాటికి. అవంతా మేము ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్లోనే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. అంటే స్టూడెంట్స్ ఇక్కడ థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా ఏదైనా నేర్చుకోవడానికి లేదంటే అప్రోచ్ దాంట్లో డిఫరెంట్గా ఉంటుందా? సో దీంట్లో ఎగ్జామ్ ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఈచ్ లెవెల్ ఈజ్ డిఫరెంట్. లైక్ ఐ జస్ట్ మెన్షన్, మనము ఆ లెవెల్లో స్టూడెంట్స్కి దే హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ది ఎగ్జామ్. సో మేము టెస్ట్లు కానీ ఇవేవైతే కండక్ట్ చేస్తున్నామో సో దట్ దే ఎక్స్పీరియన్స్ ద ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద ఇన్స్టిట్యూట్, సో దట్ దే గివ్ దేర్ బెస్ట్. సో వాళ్ళకి పోస్ట్ టెస్ట్ అనాలిసిస్ అని వీ డూ డిఫరెంట్ థింగ్స్, సో దట్ ఎందుకు వాళ్ళు తక్కువగా మార్క్స్ తెచ్చుకున్నారు, ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ విధంగా కూడా వీ గైడ్ దెమ్ అండి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ర్యాంక్స్ ఏమైనా పెరిగాయా? ఎస్, వీ హ్యావ్ ఇంచుమించు వీఆర్ ఇన్ దట్ రేంజ్. ఇంకా కౌంట్ చేయాలి, లైక్ ఐ జస్ట్ సెడ్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్. షూర్, థ్యాంక్ యూ.